అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు రాతలు అనేక మీడియాలలో కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు గొందిగూడలో చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. హాస్టళ్లలో ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల వలయంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే డీడీ గారు స్పందించాలి. డీడీ స్పందించి ఆ నర్సీరావుని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఐటీడీ అధికారులు డీడీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పున్నమ్మ గారు కనీసం హాస్టల్ విజిట్ చేసే పరిస్థితి లేదు. ఆశ్రమ పాఠశాల అని ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే హాస్టల్లో మిస్సింగో లేనుకుంటే ఏదో ఇట్లా చనిపోవడం జరిగినప్పుడు మాత్రమే హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటుంది తప్ప ఆఫీస్కే పరిమితం అవుతోంది. ప్రజా సంఘాలు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. డీడీ కానీ అట్లా సంబంధించినటువంటి ఏటీడీఓ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి ఏటీడీఓ ఇప్పుడు హెచ్ఎంగా నిర్వహిస్తున్నటువంటి నరసింహరావుని వెంటనే సస్పెండ్ చేయాలి. డీడీ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఐటీడీ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం.